హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని లోకేష్. ఈ మధ్య కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఏంటంటే ఇంట్లో సిచ్యువేషన్స్ కొంచెం సరిగ్గా లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అందుకని ఆ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని క్లియర్ చేద్దామని చెప్పేసి ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో కాబట్టి మీ అందరూ హెల్ప్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా ఈరోజు వీడియో ఏంటంటే విలేజ్ వ్లాగ్స్. అంటే మా ఊర్లో పొలాలు అనేవి చాలా బాగుంటాయి. అందుకని చాలా ఇయర్స్ అవుతుంది ఇలా పొలాల్లోకి వచ్చి. అందుకని ఎలా ఉంటుంది విజిట్ చేయడానికి అయితే పొలాలకు వచ్చేసాను. అదే ఆయన చూపించేస్తాం. నేచర్ అయితే మామూలుగా లేదాడ. మామూలు నేచర్ కాదు. అంటే ఇక్కడైతే ఒక అబ్బాయి గడ్డికి వస్తున్నాడు వాళ్ళ పశువులకి. అంటే ఆ గడ్డి తీసుకెళ్ళేసి వాళ్ళ పశువులకి వేస్తే అవి తిని పాలిస్తాయి అన్నమాట. ఆ అబ్బాయిని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంటుంది అనేది. ఆయర తమ్ముడు, అయితే పాలిస్తాయా? నెల ఆగితే వేస్తాయా? ప్రస్తుతానికి చూడి. సరే తమ్ముడు, అయితే థ్యాంక్ యూ. ఒకసారి మా ఛానల్కి హాయ్ చెప్తావా? అయితే గడ్డి కూడా చాలా గడ్డి కోసాడు అదంతా ఇప్పుడు మూట కట్టుకొని ఇదిగో ఈ బండి మీద అయితే తీసుకెళ్తాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్కడో మన వాళ్ళు ఇటు వెళ్ళారు, వాళ్ళని ఫాలో అవుదాం రండి. లొకేషన్ చూస్తేనే అర్థమైపోతుంటుంది ఎంత బాగుండదు లొకేషన్ అనేది. మామూలుగా లేదు అసలు లొకేషన్ అయితే. వెళ్ళిపోయింది ఇదిగో ఈడు వల్ల పోయినాయి. అరస్తా ఉన్నాడు, గమ్ముగానే ఉన్నాడు ఈడు. మాకు వచ్చినప్పుడు కాడి నుంచి ఈడితే శని అరస్తా ఉంటాడు. చెప్పాలంటే పల్లెటూరు గురించి చెప్పాలంటే చాలానే ఉండదు. కాకపోతే అసలు ఫీలే వేరు. అసలు చల్లగా గాలి. అసలు చాలా రోజులు అవుతుంది ఇలా వచ్చి. ఎందుకంటే ఇది కనిపిస్తుందా? అక్కడ కనిపిస్తుందా? ఇప్పుడు ఆడికి వెళ్ళాలి. ఆడికి వెళ్ళాలంటే అదంతా తిరుక్కోపోవాలా, పోకపోతే అట పోవాలా. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్, నిజంగా సూపర్ ఫీల్ ఉండదు కదా. చూస్తున్నారు కదా ఇదంతా, చూడు ఎంత బాగుంది అసలు. పొలం అగ్రికల్చర్ ల్యాండ్. వరి అంటారు కదా, అదే ఇది వరి. మీ అందరికి బాగా తెలిసిన వరి ఇది. దిస్ ఈజ్ ద వరి. ఓకే, రిమెంబర్ వన్ థింగ్, దిస్ ఈజ్ ద వరి. ఇక్కడైతే ఇదంతా బురదగా ఉందిరా. బురదలో ఎట్ట పోవాలా? ఏ మాత్రం స్లిప్ అయినా కింద దొల్లుడు. పెడదాం. బ్రో ಒಂದು ದೋಸೆ ಬ್ರಾಟ. ದೋಸೆ ಬೇ ಹೊರಂತ దోసే. నడువా పండోడు తిని నడవలేకపోతా ఉన్నాడు. ఇదిగో వచ్చేసాం, ఇదిగో అక్కడికి వచ్చేసాం. అక్కడే ఉండేది చెట్లు అన్నీ ఉంటాయి అక్కడికి అన్నమాట. మీ అందరికీ చాలా బాగా తెలిసింది. ఇదిగో మోటార్ పొలానికి వాటర్ వెళ్ళేదానికి. పొలంలో వాటర్ చాలా చల్లగా ఉంటాయి నీళ్ళు. చల్లగా ఉంటాయి.
ఇలాంటి పొలాల్లో దాహం వేసినప్పుడు మనకి దప్పిక ఎక్కువైనప్పుడు అంటే పొలానికి వచ్చినప్పుడు వాటర్ తెచ్చుకున్నప్పుడు తాగేస్తాం. ఒకవేళ అయిపోయినాయి అనుకో వాటరు ఇక్కడే ఇదిగో ఈ మోటార్ దగ్గర ఇలా తాగుతారన్నమాట. ఉన్నాయి కదా ఇదిగో ఇలా తాగుతారు. ఇలా తాగుతారు వాటర్. సూపర్గా ఉన్నాయి వాటరు. అది ఎంజాయ్ చేయండి. విలేజ్ ఎప్పుడైనా మీకు ఫ్రీ టైం ఉంటే ఖచ్చితంగా వచ్చి విలేజెస్ని ఒకసారి టూర్ వేయండి. ఎందుకంటే అంత బాగుంటాయి. మనం అయితే ఎడన్నాం, వాళ్ళైతే వెళ్తూ ఉన్నారు. పొలాల మధ్యలో వెళ్తూ ఉన్నాం. అక్కడ కూడా లేవు. వీడేదో అన్నాడు కదా జాషువా, పండుగ పెట్టలు కావాలని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చాడు. కొంగ తినాలంటే ఆయన. వెళ్తూ ఉన్నారు. ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇంట్లో చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని అన్నింటినీ కొంచెం క్లియర్ చేయడానికి మా నాన్నకు కొంచెం హెల్పింగ్గా ఉంటుందని చెప్పి ఛానల్ స్టార్ట్ చేశాను. సో మీరు కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే నాకు మీ యొక్క హెల్ప్ చాలా గ్రోత్కి ఉపయోగపడుతుంది. సో కొంచెం హెల్ప్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ లైక్ కూడా చేయండి. కొంచెం ఫ్రెండ్స్ ఏడైతే మాకైతే ఏం చిక్కలేదు, గమ్ము వెళ్ళిపోతా ఉన్నాము. ఇదిగో ఇలా పొలాల్లో ఇలాంటి చోట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ పాములు అవి పడుకో ఉంటాయి. కాబట్టి మనం సౌండ్ చేసుకుంటే వెళ్తే మనకి కొంచెం అపాయం అనేది తగ్గుతుంది అన్నమాట. సో మీరు కూడా పొలంలోకి వచ్చినప్పుడు ఇలాంటి గిన్నెల మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలియకుండానే వాటిని తొక్కేస్తాము, ఇంకా కాటేసేస్తాయి. ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలా వచ్చినప్పుడు. బాయే అది. ఇలాంటి గుంటలు కూడా ఉంటాయి, మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అవన్నీ పడ్డారనికి ఇంకా లేరు. అక్కడ పెద్దగా ఉంటుంది తెలియకుండానే. కరెంటు వైర్లు కూడా ఉంటాయి ఇక్కడ. చూసుకొని జాగ్రత్తగా నడవాలి. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగుండే పొలాలు. ఇదిగోండి నాతో పాటు మన కార్తీక్ ఉన్నాడు. మన కార్తీకే మన వీడియో తీసేది వీడే. నాకు ప్రతి దాంట్లో బాగా హెల్ప్ చేస్తాడు మనోడు. కార్తీక్ హాయ్ చెప్పురా. హాయ్. అది మనోడు మంచి హెల్పర్ మనకి అన్నిటిలో. వయసులో చిన్నాడైనా మనం చేసే అన్నిటిలో ఉంటాడు వీడు. మంచి బిడ్డ అయితే. ఎదవా మామూలు ఎదవ కాదు. చూసేదానికి అటు ఉంటాడు కానీ దొంగడు మామూలు దొంగ కాదు. ఇదేం ఫ్రెండ్స్ వరి అన్నమాట. ఇదంతా ఏర్లు కూడా చూపించేద్దాం. ఇదంతా వరి అన్నమాట. ప్రస్తుతానికి వేసి ఒక 1.5 month 2 months అవుతుంది. ఇంకొక 1 month అయితే ఇదంతా పండిపోతుంది. తర్వాత హార్వెస్టింగ్ జరుగుతుంది, అంటే కోతకు వచ్చేస్తుంది. అంతా చూడండి ఎంత ఉన్నాయో చూడండి. ఇదంతా కోతకు వచ్చేస్తుంది. కోతకు వచ్చిన తర్వాత వడ్లు అనేవి వస్తాయి. సో ఇప్పటివరకు అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇదైతే మా ఊర్లో ఉండే వరి పైరు అన్నమాట. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా మరొక కొత్త వీడియోతో మీకోసం రేపటితో కలుస్తా. అంతటి వరకు వాచ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.